Good morning, friends. Uh, Daily we are practicing this one regarding transcription. Already I told you transcription part is very important to get qualified in the examination. This video for lower grade students, of course, it is usable for higher also, but it is for lower grade because here you see speed number 3 of AP January 2002 book code SL2A. ఈ బుక్ లో నుంచి కొన్ని మీనింగ్స్ తీసి మనం డిస్కస్ చేస్తున్నాము ఎస్టర్డే నుంచి. కాబట్టి ఇవి చాలా యూస్ఫుల్ మనం ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు. ఎందుకు యూస్ఫుల్ అంటే చూడండి, ఇక్కడ కన్ఫ్యూజింగ్ స్ట్రోక్స్ ఏదైతే ఇన్ ఎనీ రెండు స్ట్రోక్స్ ఒకే విధంగా ఉంటుంది కదా, ఇన్ కానీ ఎనీ కానీ. కాబట్టి ఇన్ ప్లేస్ లో ఎనీ ప్లేస్ లో ఇన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ట్రాన్స్క్రిప్షన్ చేసినప్పుడు ఇక్కడ దాని మీనింగ్ ఏంటి, ఇన్ అంటే ఏంటి, ఎనీ అంటే ఏంటి అనేది ఇవన్నీ తెలియాలి. కాబట్టి మీనింగ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అవే చూస్తున్నాం ఇక్కడ. ఇన్ ఎనీ ఒకటే స్ట్రోక్. ప్రిన్సిపల్ చూడండి, ప్రిన్సిపల్ అండ్ నంబర్. Principal is per, the stroke per. Number, here bar stroke it is. Large, thick it is. Light stroke, thick stroke. But whatever it is in speed transcription చేసేటప్పుడు లేదు స్పీడ్ మనం రాసేటప్పుడు ముందు చెప్పుకున్నట్లుగా దీంట్లో లైట్ స్ట్రోక్, డార్క్ స్ట్రోక్ అని 90% ఆఫ్ ది క్యాండిడేట్స్ గుర్తించకపోవచ్చు, నాతో సహా. కాబట్టి ఓన్లీ 10% 5% మాత్రమే ఉంటారు థిక్ థిన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎగ్జామినేషన్ ఆర్ ప్రాక్టీస్ లో. కాబట్టి దాని గురించి ఇది ఇంపార్టెంట్. కాబట్టి ప్రిన్సిపల్ లైట్ స్ట్రోక్, నెంబర్ అనేది థిక్ స్ట్రోక్ అయినా కూడా మనం ట్రాన్స్క్రిప్షన్ లో తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి చూసుకోవడం బెటర్ అని చెప్పేసి, తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనం ఇవి డిస్కస్ చేసుకున్నాం. ఆల్, ఆఫ్, ఐ బిలీవ్, ఆఫ్ పీపుల్. చూడండి, ఇక్కడ ఐ బిలీవ్ ఉంది, ఇక్కడ ఆఫ్ పీపుల్ ఉంది. మనం గ్రామాటికల్ గా సెంటెన్స్ ఫార్మేషన్ లో మనం ఆలోచిస్తూ రాస్తే ఇది అర్థమైపోతుంది. అక్కడ ఐ బిలీవ్ ఉంటుందా, ఆఫ్ పీపుల్ ఉంటుందా. బట్ లోయర్ గ్రేడ్ లో చాలా వరకు ఒక 50% ఆఫ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఫస్ట్ టైం రాస్తున్నారు, సెకండ్ టైం రాస్తున్న వాళ్ళు ట్రాన్స్క్రిప్షన్ ఎంత తొందరగా కంప్లీట్ చేసేస్తే అంత బాగుంటుంది అని చెప్పేసి దాంట్లోనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అక్కడ గ్రామాటికల్ గా సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ వెళ్తుందా అనేది ఆలోచించకుండా అక్కడ స్ట్రోక్ ఏం కనిపిస్తే అది రాస్తూ వెళ్తుంటారు అన్నట్లు. కాబట్టి అది చేయకూడదు. సెంటెన్స్ ఫార్మేషన్ చూసుకుంటూ చదువుతూ మీనింగ్ఫుల్ గా ఉందా లేదా అని అబ్జర్వ్ చేస్తూ వెళ్తే మనకు చాలా వరకు మిస్టేక్స్ తగ్గుతూ ఉంటాయి ట్రాన్స్క్రిప్షన్ లో. బట్ అలా చేయరు. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే ప్రతిరోజు రెగ్యులర్ గా ట్రాన్స్క్రిప్షన్ ప్రాక్టీస్ లో ఉంటే ఇటువంటి ప్రాబ్లం రాదు. ఓకే, దాని గురించి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఐ బిలీవ్, ఆఫ్ పీపుల్ రెండు అదే విధంగా ఉంటుంది. అక్కడ ఏది మనకు కన్సిడర్ అవుతుంది, సూటబుల్ ఉంటుందో అది మనం రాయాలి. ఎంజాయ్, నాలెడ్జ్, ఇన్ విచ్ 3 స్ట్రోక్స్ కూడా సేమ్ ఉంటుంది. అది ఎక్కడ ఏం సూటబుల్ ఉంటే అది. దిస్ ఈజ్, themselves, ఇండియా, into, at least, at last, past, passed, reach, rich, difficult, out of, inform, never, it is, it's. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఇట్ ఈజ్ దగ్గర, ఇట్స్ దగ్గర కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది కొంచెం బ్యాక్ వెళ్ళేసి చదువుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇట్ ఈజ్ ఉంటుందా అక్కడ, లేకపోతే ఇట్స్ ఉంటుందా అని. కానీ హర్రీలో
ఎగ్జామినేషన్లో కావచ్చు, ట్రాన్స్క్రిప్షన్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నప్పుడు కావచ్చు, హరిలో ఇట్స్కి ఇట్ ఈజ్ అని రాస్తూ ఉంటారు. బట్ ఒకసారి అక్కడ ఒక 1 మినిట్ టైం తీసుకొని ఆలోచించండి. అక్కడ ఇట్ ఈజ్ ఉంటుందా, ఇట్స్ ఉంటుందా? మీరు ఇట్స్కి ఇట్ ఈజ్ రాసినా అదొక మిస్టేకే. అక్కడ చూస్తూ చూడనట్లు ఏం వదిలేస్తారులే వాల్యుయేషన్‌లా అని అనుకోవద్దు. ఇట్ ఈజ్ ప్లేస్‌లో ఇట్ ఈజే రాయాలి. ఇట్స్ ప్లేస్‌లో ఇట్సే రాయాలి. ఒకలా ఏ విధంగా అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ రాసినా కూడా అది మిస్టేకే అవుతుంది. అదేవిధంగా ఎక్స్టెండ్ అండ్ ఎక్స్టెంట్ ఇది కూడా ఏది కన్వీనియంట్‌గా ఉంటుందో అది పెట్టాలి అక్కడ. అదేవిధంగా మెస్, హిమ్‌సెల్ఫ్ 2 సేమ్ ఉంటాయి. అవి ఐడెంటిఫై చేయాలి. మోస్ట్, మైసెల్ఫ్. ఆఫ్‌కోర్స్ మోస్ట్‌లో ఎస్టీ లూప్ ఉంటుంది. మైసెల్ఫ్‌లో సర్కిల్ ఎస్ ఉంటుంది. బట్ స్పీడ్‌లో అలా తప్పు రాసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను జస్ట్ రిమైండ్ చేస్తున్నాను అంతే. అబోవ్, బిహాఫ్ ఈ 2 కూడా సేమ్ స్ట్రోక్స్. అక్కడ ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది చేసేసుకోవాలి. అదేవిధంగా డాక్టర్, ట్రై. డాక్టర్ అంటే థిక్ స్ట్రోక్, ట్రై అంటే లైట్ స్ట్రోక్. బట్ యాజ్ ఎ ప్రికాషనరీ స్టెప్‌గా మనం చెప్పుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. అటెండ్, అటైన్డ్, గుడ్, కుడ్, రీసెంట్, reason. Of course, recent is halving. Reason is common stroke, but of course, it is common to commit mistakes in transcription. That's why, for the sake of precautionary, I'm telling you all these things, my dear friends. Comes, gives. Of course, comes light, gives thick, but whatever it is. Large, much. Of course, large, thick stroke, much, light stroke. Eight, it, both are same. Eight, it, both are same, but we have to identify it. Of my, I am, both are same, but we have to identify it whether we can write of my or I am, where it is. Okay, such, rains. Of course, in angles it is a little difference are there. Such is J stroke, rains for ray stroke. Little angle difference will be there, but for precautionary we can discuss. Okay, repeated, reputed, both are same in writing, but we have to choose the suitable one there. To please, to place. Send the is not the, both are same, but we have to find whether is it send or is not. Which one is suitable there? We have to write in transcription, my dear friends. Okay, likewise we can see here the meanings of speed number 3 of SL2A book, that is AP January 2002. అడ్రసింగ్ మనకు 3 passages లో అడ్రసింగ్ అని ఫస్ట్ అదే ఉంది. అడ్రసింగ్ అంటే ప్రసంగించడం. ఓకే, అడ్రస్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ అంటాం కదా. వైల్ అడ్రసింగ్ బై ది ప్రైమ్ మినిస్టర్, వైల్ అడ్రసింగ్ ప్రైమ్ మినిస్టర్, వైల్ అడ్రసింగ్ ప్రెసిడెంట్ అంటాం కదా, అది అన్నట్లు. అడ్రసింగ్ అంటే ప్రసంగించడము. ఎక్స్‌ప్రెస్డ్ అంటే చెప్తున్నాను, చెప్పినాను. ఎక్స్‌ప్రెస్డ్ అంటే వ్యక్తపరిచిన, చెప్పిన, మాట్లాడిన వస్తుంది. మెట్రోపాలిటన్ అంటే పెద్ద సిటీని మెట్రోపాలిటన్ సిటీ అంటాము. మెట్రోపాలిటన్ అంటే పెద్ద, చాలా మంది నివసించే ప్లేస్ అది, లైక్ హైదరాబాద్. ఓకే, స్ప్రెడ్. స్ప్రెడ్ అంటే ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాము, వ్యాప్తించడం స్ప్రెడ్ అంటే. కరోనా, స్ప్రెడింగ్, నూక్ అండ్ కార్నర్స్, లైక్ దట్. అలాంగ్ ద, దాంతో పాటు, దాంతో అని చెప్పినప్పుడు ఇది వస్తుంది, అలాంగ్ ద. ఈస్ట్ కోస్ట్, చూడండి ఈస్ట్ కోస్ట్ కూడా మనకు డిక్టేషన్ లో వస్తూ ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ తూర్పు తీరము. ఈస్ట్ అంటే తూర్పు కదా, తూర్పు తీరాన్ని ఈస్ట్ కోస్ట్ అంటాం. క్యాపిటల్, క్యాపిటల్ అంటే రాజధాని. ఎస్టర్డే ఆల్రెడీ వీ హావ్ డిస్కస్డ్ రిగార్డింగ్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే మనము ఏదైతే
అమౌంట్ మనీ గురించి కూడా మాట్లాడతాం కదా కామర్స్ సంబంధించి బీకామ్లో అక్కడ అది వస్తుంది బట్ క్యాపిటల్ అంటే అది ఉంటుంది ఇక్కడ మీనింగ్ రాజధాని కూడా వస్తుంది క్యాపిటల్ సిటీ అన్నట్లుగా ఇన్ వ్యూ అంటే దాని ద్వారా నా దృష్టిలో ఇన్ మై వ్యూ ఇన్ యువర్ వ్యూ అట్లా ఇన్ వ్యూ అంటే దృష్టిలో అని వస్తుంది అన్నట్లు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సంఖ్యను నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓకే లైక్ దట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది సంఖ్య చెప్పేదాన్ని వస్తుంది విజిటర్స్ సందర్శకులు విజిటర్స్ సందర్శకులు అర్థమవుతుంది విజిటర్స్ అంటే ఎవరైతే వచ్చి చూస్తున్నారో ఒక ప్లేస్ ని దాని విజిటర్స్ అంటూ ఉంటాం దస్ అందువలన దస్ అంటే త్రూ ది లైన్ రాస్తాం కదా దీస్ అన్నా కూడా త్రూ ది లైన్ రాస్తాం కదా ఐడెంటిఫై చేయాలి అక్కడ దస్ అంటే అందువలన కాబట్టి బికాస్ అని వస్తుంది ఎర్నింగ్ అంటే సంపాదించడం ఎర్నింగ్ అంటే అమౌంట్ సంపాదించడం ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ మారకం ఫారిన్ అంటే విదేశం కదా ఎక్స్చేంజ్ అంటే మారకం ఎక్స్చేంజ్ అంటే ఏంది ఎక్స్చేంజ్ చేసుకోవడమే కదా ఇండియన్ కరెన్సీని యుఎస్ కరెన్సీతో యుఎస్ కరెన్సీని ఇండియన్ కరెన్సీతో ఎక్కడైతే అక్కడ స్పెషల్ ఆఫీసెస్ ఉంటాయి కదా వాటిని ఫారిన్ ఎక్స్చేంజెస్ అని చెప్పేసి అంటారు అన్నట్లు యుఎస్ డాలర్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలో ఒకవేళ ఇక్కడ చేంజ్ చేయాలంటే ఆఫీస్లోకి వెళ్ళేసి యుఎస్ డాలర్స్ తీసుకొని వాటిని చేంజ్ చేసేసి ఇండియన్ రూపీగా మార్చేసి వాటిని యూజ్ చేసుకోవచ్చు అమౌంట్ అని దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఒకరికొకరు మాట్లాడుకుంటున్నామో ఒకరితో ఒకరం ఏదైతే చేసుకుంటున్నామో దాన్ని కమ్యూనికేషన్ అంటారు సమాచారము సంవాట్ అంటే కొంత మేరకు సంవాట్ కొంత మేరకు అని వస్తుంది ఎఫర్ట్ ఓకే యాజ్ పర్ యువర్ ఎఫర్ట్స్ యూ విల్ గెట్ యువర్ ఫ్యూచర్ అది ఎఫర్ట్ అంటే ప్రయత్నము మేక్ మేడ్ మేక్ అంటే తయారు ఐఎమ్ మేకింగ్ అంటారు దే ఆర్ మేకింగ్ లైక్ దట్ మేక్ అంటే తయారు చేయడము కంఫర్టబుల్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ కంఫర్టబుల్ అంటే వినగానే అర్థమైపోతుంది మనకు దాని మీనింగ్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ బట్ చేసుకుంటే హ్యాపీ కదా కంఫర్టబుల్ సౌకర్యవంతమైన యాజ్ రిగార్డ్స్ రిగార్డింగ్ అంటాం కదా రిగార్డింగ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ రిక్వెస్టెడ్ రిగార్డింగ్ అని చెప్తాం కదా అట్లా యాజ్ రిగార్డ్స్ అంటే సంబంధించి రిగార్డింగ్ అంటే సంబంధించి అకామిడేటెడ్ అంటే వసతి కల్పించిన అకామిడేషన్ అంటే ఎక్కడైతే మనము ఉంటున్నామో దాన్ని అకామిడేషన్ అని చెప్పేసి అంటాం ఫర్నిష్డ్ ఫర్నిష్డ్ అంటే రెడీలీ అవైలబుల్ సిద్ధం చేయబడ్డది రెడీలీ అవైలబుల్ టు ఆక్యుపై రెడీలీ అవైలబుల్ టు గెట్ ఫర్నిష్డ్ ఆల్రెడీ సిద్ధంగా ఉంది టు ది ఎక్స్టెంట్ అంటే ఆ మేరకు తగిన అని చెప్పేసి రిక్వైర్డ్ కావలసిన రిక్వైర్మెంట్స్ ఏమేమి వాట్ ఆర్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఫర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కావాల్సిన విద్యార్హతలు ఏంటి అని అడుగుతాం కదా అది మెస్ అంటే భోజనశాల ఎక్కడైతే మనం బయట వెళ్ళినప్పుడు లంచ్ చేస్తామో లేకపోతే హాస్టల్స్లో లంచ్ చేస్తామో మెస్ అని చెప్పేసి అంటుంటాం మెస్కి మళ్ళీ ఇంకొక మీనింగ్ కూడా ఉంది గజిబిజి జిగ్ జాగ్ ఓకే కన్ఫ్యూజన్ అని చెప్పేసి కూడా వస్తుంది బట్ మోస్ట్లీ మెస్ అంటే భోజనశాల అని అనుకో సర్వ్డ్ అంటే రెడీలీ అవైలబుల్ లాగా సర్వ్డ్ వడ్డించాను వచ్చి తినండి అని చెప్పడం సర్వ్డ్ రెడీగా ఉంది అని డెలిషియస్ ఫుడ్ డెలిషియస్ రుచికరమైన హ్యాపీ మస్త్ టేస్ట్ ఉంది అని చెప్పేసి అంటాము డెలిషియస్ ఫుడ్ చాలా రుచిగా ఉంది స్మెల్ చాలా బాగా వస్తుంది తినాలనిపిస్తుంది అని చెప్పడం డెలిషియస్ ఫుడ్ యాజ్ ఐ సెట్ నేను చెప్పినట్లుగా చేయను యాజ్ ఐ సెట్ యు డూ వాట్ ఐ సెట్ యు డూ యాజ్ ఐ సెట్ లైక్ దట్ నేను చెప్పినట్లుగానే చెయ్యి అని చెప్పేసి అప్పర్ మోస్ట్ అన్నిటికంటే పైనున్న పెద్దగా పైన అప్పర్ మోస్ట్ సజెస్టియన్స్ సలహాలు
సూచనలు మన ఫ్రెండ్స్కి, మన యంగ్స్టర్స్కి, మన బ్రదర్స్కి ఏదైతే సజెస్ట్ చేస్తుంటామో సజెస్టియన్స్, సలహాలు ఇవ్వడం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ చెప్పగానే వెల్కమ్ అని చెప్తాం కదా. ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అంటే ఎవరికైతే బాగా ఇష్టంగా ఎవరితోనైతే ఉంటామో వాళ్ళు చెప్పిన యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పేసి, మీరు వస్తే మాకు చాలా హ్యాపీ, మీరు రండి అని చెప్పేదాన్ని యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పేసి ప్రేమగా పిలుస్తూ ఉంటారు అన్నట్టు. ఇంప్లిమెంట్ అంటే అమలు చేయడం. ఇంప్లిమెంటేషన్, ఇంప్లిమెంట్ అంటే అమలు చేయడం, ఆర్డర్స్ ని అమలు చేయడం, గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ ని అమలు చేయడం. ఇన్ అడిషన్ టు, అది కాకుండా, అది కాకుండా, అదనంగా. ఓకే, ఇన్ అడిషన్ టు, అది ఓకే బట్ ఇది కూడా అని చెప్పేదాన్ని ఇన్ అడిషన్. టు టేక్ కేర్ ఆఫ్ అంటే జాగ్రత్తగా ఉండండి, మీకు మీరు జాగ్రత్త, టేక్ కేర్ అని చెప్తుంటా. టు టేక్ కేర్ ఆఫ్, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి. విజిటింగ్, ఇంతకుముందు చెప్పుకున్నాం విజిటర్స్ అని చెప్పేసి. ఓకే, విజిటింగ్ సందర్శించడము. ఓకే, 2 times వచ్చింది. ట్వైస్, ట్వైస్ అంటే 2 సార్లు. వన్స్ అంటే ఒకసారి. ట్వైస్ అంటే 2 సార్లు. థ్రైస్ అంటే 3 సార్లు. అట్లా వస్తుంది. ట్వైస్ ఏ వీక్, ఒక వారంలో 2 సార్లు చికెన్ తింటాను. ట్వైస్ ఏ వీక్ అని అలా చెప్పుకోవచ్చు. ఐ ఈట్ చికెన్ ట్వైస్ ఇన్ ఏ వీక్ అని చెప్పేసి చెప్పచ్చు. అడ్వైస్, సలహా. ఓకే, ఐఎమ్ టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ ఎల్డర్స్ అని చెప్పవచ్చు. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఆస్పెక్ట్ అంటే విషయం కదా, అంశము. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే ముఖ్యమైన విషయము, ముఖ్యమైన అంశము సంబంధించి. కన్సర్నింగ్, కన్సర్న్ అంటే సంబంధించిన, దానికి సంబంధించిన, దీనికి సంబంధించిన. ఐఎమ్ కన్సర్న్డ్, యు ఆర్ కన్సర్న్డ్ అని చెప్పేసి అంటాం కదా, అప్పుడు యూజ్ అవుతుంది. సర్ప్రైజ్డ్, ఇది కామన్ వర్డ్, అందరికీ తెలిసిపోతుంది. సర్ప్రైజ్డ్, ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ క్లాస్ వచ్చావా నువ్వు? ఓకే, ఫెయిల్ అవుతావేమో అనుకున్నాను, బట్ ఐఎమ్ సర్ప్రైజింగ్ టు సీ యూ యాజ్ యూ గాట్ ఫస్ట్ డివిజన్ అని ఏదో చెప్తున్నప్పుడు అట్లా. కీప్ యూ ఫిజికల్లీ ఫిట్. ఓకే, మీకు మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండండి. కరోనా టైంలో అటు ఇటు తిరగకూడదు. ప్లీజ్ కీప్ యూ ఫిజికల్లీ ఫిట్. ఓకే, జస్ట్ యూ డూ యోగా and you maintain body exercise like that. Okay, keep you physically fit, my dear friends, like that. Impart, ఇవ్వడం, అందించడం. The teachers are imparting the knowledge to the students. ఇంపార్ట్ అంటే ఏదైతే విషయాన్ని చెప్తున్నారో, ఇస్తున్నారో, అందిస్తున్నారో అని చెప్పడాన్ని ఇంపార్ట్ అని చెప్పేసి అంటాం అన్నట్టు. రీసెంట్ గా, తెలుసు కదా రీసెంట్ అంటే ఈ మధ్యనే, ఇప్పుడే, నిన్ననే, మొన్ననే, ఈ మధ్యనే జరిగింది అని చెప్పడానికి రీసెంట్. రీసెంట్ అడిషన్, ఈ మధ్యనే కలిసారు, ఈ మధ్యనే కలిసింది అని చెప్పేదాన్ని. ఇటీవలి చేరిక. ఒక మ్యాషినరీ. ఓకే, మ్యాషినరీ. మ్యాషినరీ అంటే యంత్రాలకు సంబంధించిన కదా, బట్ నాట్ మిషనరీ. మిషనరీ అంటే ఏంటి? స్పెల్లింగ్ ఎట్లా చదువుతారు మీరు? మిషనరీ అంటే MISSION, మిషన్. ఇది ఉంది కదా, ఈ మిషన్ వేరు, ఈ మ్యాషిన్ వేరు. ఓకే, being a stenographers, while you are pronouncing, you don't pronounce this as missionary. Okay, as I am observing few candidates, while they are reading their transcription, they are reading it as missionary. That is very wrong, dear friends. Just you have to pronounce it as machinery. How you can write the stroke? Just you can write your stroke above the line, na? But not on the line or through the line. This is above the line. That's why you should pronounce it as machinery, but not mission. Missionary is different. This is seva sangamo. That is different, my dear friends. Machinery and equipment, యంత్రాలు and మరియు పరికరాలు. ప్రాక్టికల్ నాలెడ్జ్,
ఆచరణాత్మక జ్ఞానం, ప్రాక్టికల్ నాలెడ్జ్. చెప్తాం కదా, థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్. థియరిటికల్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఏదైతే బుక్స్‌లో చదివి నేర్చుకోవడాన్ని థియరిటికల్ నాలెడ్జ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉంది. టైగర్ ఎలా కనిపిస్తుంది? మనము ఆ ఫిగర్‌లో ఇమేజ్‌లో చేసి చూయిస్తాం. ఇమేజ్‌లో చూసి పులి ఇలా ఉంటుంది అని చెప్తాం. దట్ ఈస్ థియరిటికల్ నాలెడ్జ్. బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్, మనం ఎక్కడైతే జూకి వెళ్ళామనుకోండి, జూకి వెళ్ళిన తర్వాత అక్కడ జూలో టైగర్‌ని రియల్‌గా చూసినప్పుడు దాన్ని ప్రాక్టికల్‌గా చూసినట్లుగా అవుతుందన్నమాట. నిజంగా చూసినట్లుగా. బట్ ఇమేజ్‌లో చూడడం వేరు, రియల్‌గా చూడడం వేరు. దట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే రియల్‌గా చూడడం కావచ్చు అనుకోండి. లేటెస్ట్ డెవలప్మెంట్స్, తాజా అభివృద్ధి. లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటే మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? పాతది వదిలేసేయండి. ప్రజెంట్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎట్లా షార్ట్ హ్యాండ్ పాస్ కావాలనుకుంటున్నారు? మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? మీరు స్పీడ్ ఎంత రాస్తున్నారు? 80 వర్డ్స్ పర్ మినిట్ రాయాలంటే మీరు 90 వర్డ్స్ పర్ మినిట్ వరకు పర్ఫెక్ట్‌గా ఉన్నారా? లేకపోతే 60 వర్డ్స్ పర్ మినిట్, 70 వర్డ్స్ పర్ మినిట్ రాస్తున్నారా? ప్రెజెంట్ డెవలప్మెంట్ ఏంటి అని చెప్పేదాన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ అని చెప్పేసి అనొచ్చు. థియరిటికల్ నాలెడ్జ్ ఇంతకుముందు చెప్పినట్టు, ప్రాక్టికల్‌గా అంటే అక్కడ కనిపించిన పులిని జూలో చూసేదాన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్. థియరిటికల్ నాలెడ్జ్ అంటే బుక్‌లో చూస్తున్నాము. బుక్‌లో ఒక ఇమేజ్‌ని చూస్తే ఏదైతే మనము చూస్తున్నామో దాన్ని థియరిటికల్ నాలెడ్జ్ అంటాం. బుక్ నాలెడ్జ్ ఆర్ సైద్ధాంతిక జ్ఞానం, లైక్ దట్. లార్జ్ ట్రెజర్ ఆఫ్ బుక్స్. ఓకే, లార్జ్ ట్రెజర్. ట్రెజర్ ఈజ్ నథింగ్ బట్ జ్ఞానము, అభివృద్ధి, ఎక్కువ మంచి, లైక్ దట్. లార్జ్ ట్రెజర్ ఆఫ్ బుక్స్, మంచి పుస్తక విజ్ఞానం. ఓకే, విజ్ఞానం ట్రెజర్ అట్లా. ఓకే, మంచి పుస్తక విజ్ఞానం, ఎక్కువ జ్ఞానం సంపాదించడము. ఓకే, ఆ విధంగా ఉండొచ్చు. ట్రెజర్ అంటే అమౌంట్ అని కూడా అనొచ్చు. మనము శాలరీస్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? ట్రెజరీ నుంచి తీసుకుంటాం కదా. ట్రెజరీ ఆఫీస్ అంటాం కదా, ట్రెజరీ ఆఫీస్. ట్రెజరీ అంటే మనకు జ్ఞానంతో పాటు ఏదైతే లక్ష్మి దేవత కూడా, మనం ఆ విధంగా లక్ష్మిలా కూడా ట్రీట్ చేయొచ్చు. ఓకే, సర్టైన్లీ. ఓకే, సర్టైన్లీ మీన్స్ తప్పకుండా, ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు అని చెప్పారు. సర్టైన్లీ. కేటర్ తీరుస్తుంది, తీర్చండి. గుర్తుపెట్టుకోండి ఇది కేటర్. ఓకే, తీరుస్తుంది, తీర్చండి. నోటీస్ సమాచారమా? ఓకే, నోటీస్ అంటే మనకు సమాచారం తెలుగులో కంటే నోటీస్ అనగానే మనకు ఈజీగా అర్థమైపోతుంది. బట్ తెలుసుకోవాలి కాబట్టి ఏదో రాసాను ఇక్కడ. హోల్డింగ్. హోల్డింగ్ అంటే జనరల్గా పట్టుకోవడమే, పట్టుకొని ఉండడము అని ఉంటుంది కదా. హోల్డింగ్ అంటే ఇక్కడ అడిషనల్గా సొత్తు అనేది కూడా మీనింగ్ వస్తుంది. పట్టుకోవడం ప్లస్ సొత్తు అంటే అమౌంట్ కావచ్చు. ఓకే, షేర్స్. షేర్స్ అంటే కూడా దానికి మీనింగ్ తెలుగులోనే బాగుంది. షేర్లు. షేర్లు కొంటూ ఉంటారు కదా కొంతమంది బయట కొన్ని కంపెనీస్లో నుంచి, వాటిని షేర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాము. యాన్యువల్ జనరల్ మీటింగ్ చాలాసార్లు మన డిక్టేషన్లో వస్తుంది. యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఏదైతే సమావేశాలు ఉన్నాయో యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటారు. యాన్యువల్ అంటే వార్షిక అన్న పర్వాలేదు, ప్రతి ఏటా అన్నా పర్వాలేదు, సంవత్సరానికి ఒకసారి అన్నా కూడా పర్వాలేదు. స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్. స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఖాతాల ప్రకటన. ఏదైతే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, ఈ సంవత్సరానికి మొత్తానికి ఏదైతే అకౌంట్స్ ఎంత ఖర్చు అయింది, ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ అని ఏదైతే మనకు స్టేట్మెంట్ చూపిస్తున్నారో ఆ ఖాతాల ప్రకటన స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి అనొచ్చు. యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే అని చెప్పొచ్చు. యాజ్ వెల్ యాజ్, అది వినగానే యాజ్ వెల్ యాజ్ అనగానే మనకు అర్థమైపోతుంది అలాగే అని చెప్పేసి. డివిడెండ్. డివిడెండ్ షేర్స్ అని చెప్పేసి చెప్తాం కదా. విభజించడము, భాగాలు, డివైడెడ్ అనుకోండి. డివిడెండ్ అంటే భాగాలు. ఫ్యాక్ట్ వాస్తవము, నిజము. డెస్పైట్ ది అయినప్పటికీ, ఉన్నప్పటికీ అని చెప్పేసి. డిక్లేరింగ్
ప్రకటించడం. The SBTET is going to declare typewriting and shorthand results soon. ఓకే, లైక్ దట్. డిక్లేరింగ్ అంటే విడుదల చేయడము, ప్రకటించడము అని చెప్పేసి అనుకోవచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ ఉన్నప్పటికీ, డెస్పైట్ ది ఉన్నప్పటికీ, అండ్ ఇన్స్పైట్ ఆఫ్ ఉన్నప్పటికీ, రెండింటి కూడా సేమ్ ఉంది. అక్కడ ఏది సూటబుల్ గా ఉంటుందో అది మనం అక్కడ తీసేసుకోవచ్చు. అరియర్స్ అంటే బకాయిలు. నాకు ఏదైతే నువ్వు ఇవ్వాలో ఇంత ఇవ్వాల్సి ఉంది అమౌంట్, నాకు ఎప్పుడు ఇస్తావు ఇంకా అని చెప్పేసి అడుగుతుంటాం కదా. అరియర్స్ అంటే బకాయి, అప్పు. అప్పు. టుగెదర్ విత్ కలిసి, దానితో కలిసి, తో కలిసి అని చెప్పేసి వస్తుంది. టుగెదర్ విత్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఆర్థిక నివేదిక, నివేదికలు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. తెలుసు కదా, ఫెయిత్ఫుల్లీ అంటే ఫెయిత్ అంటే ఏంది, విశ్వాసం కదా. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అన్నప్పుడు ఏదైతే మనం ఆ లెటర్ రాసినామో ఆ లెటర్స్ రాసిన తర్వాత లాస్ట్ లో యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పేసి మనము మన నేము అండ్ సిగ్నేచర్ చేస్తాం కదా. నేను పైన ఏదైతే చెప్పానో అది మొత్తం కరెక్ట్ అని చెప్పడానికి మీ యొక్క విశ్వాస పాత్రుడు, మీ యొక్క విశ్వాస పాత్రురాలు అని చెప్పేసి చెప్తుంటాం అన్నట్లు ఇక్కడ. Okay, my dear friends, this is the third one, that is speed number 3 of AP January 2002 కి సంబంధించిన వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను ప్రయత్నించాను మీకు చెప్పడానికి. ఇవి చాలా యూస్ఫుల్ గానే ఉంటుంది. ప్రాక్టీస్ మాత్రం కరెక్ట్ గా చేయండి. మీకు టార్గెట్ ఒక్కటే పెట్టుకోండి, ఉద్యోగం సాధించడం. నోటిఫికేషన్స్ అన్ని చూస్తూ ఉండండి. కొన్ని నోటిఫికేషన్స్ కి ఏదైతే షార్ట్ అండ్ సర్టిఫికేట్స్ అడగట్లేదు, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్లో జస్ట్ వాళ్ళు ఏదైతే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారో ఆ స్కిల్ టెస్ట్ రాయగలిగితే సరిపోతుంది. కాబట్టి మీకు టార్గెట్ ఓన్లీ జాబ్. ఏదో ఆడుతూ పాడుతూ ఫీల్డ్లోకి వచ్చేసి అని టైం పాస్కి రాయొద్దు. బట్ ఇది చాలా డెడికేటెడ్గా రాయాల్సిందే. మీరు డెడికేటెడ్గా ఫీల్డ్కి మీరు డెడికేటెడ్గా ఉంటే విత్ డెడికేషన్తో మీకు ఉద్యోగం ఇప్పిస్తుంది ఫీల్డ్, షార్ట్ హ్యాండ్ ఫీల్డ్ సంబంధించి. మీరు ఎంతనైతే ఈ ఫీల్డ్ని లవ్ చేస్తారో ఆ విధంగా మీకు లైఫ్ ఇస్తుంది ఫీల్డ్. మీరు ఎంతైతే హాఫ్ నాలెడ్జ్తో, 50% ప్రాక్టీస్తో, 30% ప్రాక్టీస్తో, 20% ప్రాక్టీస్తో చేస్తే రిజల్ట్ కూడా అట్లనే ఉండొచ్చేమో. కాబట్టి డెడికేటెడ్గా చేయండి, దీంట్లో గ్యారంటీగా ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి నోటిఫికేషన్ చూడండి. నోటిఫికేషన్తో పాటు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా ఫస్ట్. ఆ రిటర్న్ టెస్ట్లో ఏం అడుగుతున్నారు, ఆ సిలబస్ ఏంటి అని ప్రతిరోజు దానికి ఒక 2 hours ఆర్ 3 hours టైం స్పెండ్ చేసి ప్రతిరోజు టచ్లో ఉంటే మీకు ఆ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ కూడా మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీరు స్కిల్ గ్రిప్లో ఉంచుకోవాలి. 80 words per minute అయినా, ఇంటర్మీడియట్ అయినా, హయ్యర్ అయినా, హై స్పీడ్ అయినా ప్రతిరోజు ప్రాక్టీస్ ఉంటేనే మీకు ఉద్యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టినప్పుడు ఒక 1 week టైం ఉంది, 10 days టైం ఉంది, స్కిల్ అప్పుడు ప్రాక్టీస్ చేస్తానంటే అది రాదు, ఇంకా అసలు రాదు. కాబట్టి ప్రతిరోజు ఉద్యోగం వచ్చేంత వరకు మీరు రిటర్న్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. షార్ట్ హ్యాండ్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, చదవాలి, ట్రాన్స్క్రిప్షన్ చేయాలి. చేస్తూ ఉంటే మీకు మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒక్క జాబ్ కాదు, మీరు ఒక 3, 4, 5 జాబ్స్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ఏది మంచి జాబ్ అని చూసుకొని మీరు జాయిన్ కావచ్చు, మంచి డిపార్ట్మెంట్ని చూస్ చేసుకోవచ్చు. అటువంటి ఫీల్డ్ ఇది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.